కోతి అలా కాదు, దాన్ని పట్టుకోవాలే కానీ పిల్ల సక్రమంగా పట్టుకుంటే అది కొండలు ఎక్కిస్తుంది, నదులు దూకిస్తుంది, ఎంత దూరమైనా ఎంత ఎత్తుకైనా తీసుకువెడుతుంది. అది ఆంజనేయ స్వామి తత్వం. కాబట్టి ఆయన కాళ్ళు మనం పట్టుకోగలిగామా మనల్ని ఎంత ఉన్నత స్థితికైనా తీసుకువెళ్తాడు. కాబట్టి ఎలా పట్టుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి అనేటటువంటిది ఆలోచిస్తే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటివి ప్రదక్షిణాలు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టమైనటువంటి విధానం ఉంటుంది. సూర్యుడికి నమస్కారం ఇష్టం, గణపతికి గుంజళ్ళు ఇష్టం. అట్లా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. విష్ణువుకి భోగం ఇష్టం, శివుడికి అభిషేకం ఇష్టం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు ఇష్టం. అటువంటి ప్రదక్షిణాల ద్వారా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందొచ్చు, మన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. కాకపోతే ఈ ప్రదక్షిణాలు కూడా విధానం తెలిసి చెయ్యాలి. ఊరికైనా ప్రదక్షిణాలు చేసి కోరిక నెరవేరలేదు అని అంటే అది సమంజసమైనటువంటి పద్ధతి కాదు.